ధన్యవాదాలు శ్రీమతి శ్యామల గారు. ఇప్పుడు శ్రీ బాబు మోహన్ గారు, ప్రముఖ చలనచిత్ర నటులు, హాస్య నటులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన బాబు మోహన్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతూ, ఇప్పుడు ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు, చాలా కాలాతీతం అవుతుంది, దయచేసి అందరూ కూడా సంక్షిప్తంగా మాట్లాడవలసి. థ్యాంక్స్ రామయ్య గారు, నాకు ఎట్లాగో పెద్దగా మాట్లాడడం తెలీదు. నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు, చాలా కాలాతీతం అవుతుంది, దయచేసి అందరూ కూడా సంక్షిప్తంగా మాట్లాడవలసి. థ్యాంక్స్ రామయ్య గారు, నాకు ఎట్లాగో పెద్దగా మాట్లాడడం తెలీదు. అందరికీ నమస్కారం. పెద్దలు వెంకయ్యనాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. రామారావు గారి వజ్రోత్సవం ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా, ఇంతమంది మధ్యలో ఇంత మంచి ఉత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం జనార్దన్ గారు, టిడి జనార్దన్ గారు. అలాగే ఆయన పేరుతో, రామారావు గారి పేరుతో తారక రామం అనే పుస్తకం రాసిన భగీరథ గారు, వారి టీము, ఆ వెనక ఉన్న మొత్తం దాదాపు సుమారుగా 20 మంది జనార్దన్ గారి సైనికులు, వాళ్ళందరూ కలిసి తయారు చేసిన ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా ఉండటానికి వారందరి ప్లాన్. ఈ బ్యాక్ రోలో ఉన్న వాళ్ళందరూ ఆ పేరున చెప్పడం ఇప్పుడు రామయ్య గారు ముందే చెప్పారు, టైం లేదు అని. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, 93-94 టైంలో ఫిలిం ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇంకా రాలేదు అని అందరూ అనుకునే సందర్భంలో రామారావు గారి ఆహ్వానం మేరకు అబిడ్స్లో ఉన్న రామకృష్ణబాబు గారు వీళ్ళంతా ఉన్న ఇంటికి రామారావు గారు ఆహ్వానం మీద మేమంతా మద్రాసు నుంచి సుమారుగా ఒక 25-30 మంది అబిడ్స్లో ఉన్న రామారావు గారి ఇంటికి వెళ్ళాం. ఏం బ్రదర్ ఎందుకు రాలేదు, మీరంతా మద్రాసులోనే ఎందుకు ఉంటున్నారు, మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, ఇండస్ట్రీ ఎందుకు రాదు అని అడిగారు. అడిగితే ఏదో ఇక్కడున్న రాళ్ళు రప్పలు, అంటే అప్పటికి ఫిలిం నగర్ కానీ హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కానీ పెద్ద పెద్ద కొండలు, అవన్నీ చూసి మా అందరికీ ఏదో ఇక్కడేంటి ఇట్లా ఉంటుంది, అంటే మెడ్రాస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది, బాగా పచ్చగా ఉంటుంది, ఇట్లా రాళ్ళు రప్పలు లేకుండా. అలాంటి ప్లేస్లో రావణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు, వాట్నాట్ అన్నీ చేశారు. వైరుధ్యమైన పాత్రలు పోషించారు. కృష్ణుడు, దుర్యోధనుడు వైరుధ్యం, రాముడు, రావణాసురుడు వైరుధ్యం, అలాగే సాంఘికాలు, జానపదాలు, చారిత్రకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర, చంద్రగుప్తుడి పాత్ర, ఇవన్నీ ఎన్నో పోషించి ఆ నభూతో నభవిష్యతి అనే దానికి మంచి ఉదాహరణగా ఇది ఆయన చెప్పుకోవచ్చు. రెండో విషయం, ఈ సందర్భంగా నేను అన్నగారి కుటుంబానికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో మొట్టమొదటి సినిమా సిపాయి కూతురులో నటించారు హీరోగా. ఆ సినిమా విజయవంతం కాలేదు, ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత విలన్గా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉన్న తరుణంలో ఫస్ట్ బ్రేకు రామారావు గారు ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు. అప్పుడు 4 అన్నదమ్ముల కథ. ఒక అన్నదమ్ముల్లో 4లో ఒక పాత్ర మా బ్రదర్ సత్యనారాయణ గారికి ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. అంటే కేవలం విలన్ పాత్రలే పోషించుకెళ్తున్న తరుణంలో ఒక సెంటిమెంటల్ పాత్ర ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి అన్నయ్య రకరకాల పాత్రలు చేసి విజయవంతం అయ్యారు. ఆయన సొంత బ్యానర్లో అవకాశాలు ఇవ్వటమే కాకుండా శ్రీకృష్ణావతారం చిత్రం నిర్మాణం సందర్భంలో రామారావు గారు కృష్ణుడు, రంగారావు గారు దుర్యోధనుడు అనుకున్నారు. కానీ రంగారావు గారి కాల్ షీట్లు ఆయన సరిగ్గా దొరకకపోవటం వల్ల ఎవరేస్తే బాగుంటుంది అనే నిర్మాతలు, దర్శకుడు అనుకుంటున్న తరుణంలో అన్నగారు సత్యనారాయణ అయితే బాగుంటాడు సజెస్ట్ చేస్తే వాళ్ళు సందేహించారు ముందు. ఎక్కడ రంగారావు గారు, ఎక్కడ మనం ఆ పాత్ర సత్యనారాయణ గారికి ఎలా ఇస్తామంటే, కాదు నాది భరోసా, నా మీద నమ్మకం ఉంచి ఇవ్వండి ఆ పాత్ర
అంటే అన్నగారి మీద నమ్మకంతో మా బ్రదర్కి ఇవ్వడం జరిగింది. మరి అది ఎంత సక్సెస్ఫుల్ పిక్చర్ అయ్యింది, మా బ్రదర్కి ఎంత పేరు వచ్చింది మీ అందరికీ తెలుసు. సో ఆ రకంగా మా కుటుంబానికి మాకు మొదటి నుంచి ఎంతో అండగా ఉండి మా అన్నగారిని పైకి తీసుకొచ్చినందుకు మరి ఈ సందర్భంగా మేము తప్పకుండా అన్నగారికి ఆయన కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మా బ్రదర్కి ఎంత అండగా ఉండి సహకారం అందించారో, రాజకీయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారిని ప్రోత్సహించి మచిలీపట్నం లోకసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసి జరిగింది. విజయవంతంగా ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కలిగించిన టీడీ జనార్దన్ గారికి, మొత్తం ఆయన కార్యవర్గ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు కైకాల నాగేశ్వరరావు. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ ఛాయాగ్రాహకులు నందమూరి మోహన్ కృష్ణ గారు. రెండు సార్ పర్లేదు, 2 నిమిషాలు. గురుభ్యో నమః. నన్ను కని పెంచి సన్మార్గంలో నడిపిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబోధన చేసి మీ ముందు మాట్లాడే యోగ్యత కల్పించిన నా గురువులకు పాదాభివందనం చేస్తూ, ఈ వజ్రోత్సవానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. 1949లో మా నాన్నగారి మొదటి చిత్రం మన దేశం విడుదలైంది. దానికి నిర్మాత మిర్జాపూర్ జమీందార్ గారు, వారి సతీమణి కృష్ణవేణమ్మ గారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మా నాన్నగారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. అలాగే అప్పుడు శోభనాచలం స్టూడియోస్కి అధినేత మిర్జాపూర్ జమీందార్ గారు. కానీ ఈ మన దేశం సినిమా ఎంఏఆర్ ప్రొడక్షన్స్ కింద నిర్మించారు. ఎందువల్లంటే అప్పుడే మేకా అనురాధాదేవి గారు పుట్టినందువల్ల ఆవిడ పేరు మీద ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేస్తూ, వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో పాత్రలు వేశారు ఆయన. ఒక భీష్ముడి క్యారెక్టరు, లేదంటే ఒక కుష్యవానిక రాజు పేదలో పాత్ర వేసి, ప్రతినాయకుడి పాత్ర కూడా వేసి ఆయన జనాన్ని మెప్పించారు. ఈ పాత్రలన్నీ ఆయన మీద ఎంతో ప్రభావం చూపించాయి. పుండ్రకాక్ష గారు నిర్మించిన మహామంత్రి తిమ్మర్సులో ఆయన శ్రీకృష్ణ దేవరాయలుగా వేశారు. వారి కొడుకు నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉండారు. ఆ పాత్రలో శ్రీకృష్ణదేవరాయలు పట్టపురాణి అడుగుతుంది, ఏంటండి మీరు రచనలన్నీ సంస్కృతంలో చేస్తారు కదా, ఈ అముక్త మాలద మీరు తెలుగులో ఎందుకు రచిస్తున్నారు